హాయ్ హలో వెల్కమ్, దిస్ ఇస్ అమ్జద్. వెల్కమ్ టు అమ్జద్ కాన్సెప్ట్స్. ఈరోజు ఈ వీడియోలో టెట్ ప్రీవియస్ పేపర్లోని కొన్ని ఇంపార్టెంట్ మోడల్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ నెంబర్ 736ను 1/2 ఈస్ట్ 2/3:3/4 రేషియో నిష్పత్తిలో విభజిస్తే ఏర్పడే రెండవ సంఖ్య సెకండ్ నెంబర్ ఏంటి? ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే ఈ సెకండ్ నెంబర్ ఏమవుతుంది? ఓకేనా? ఈ ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ రేషియోని తీసుకుందాము. 1/2 ఈస్టు 2/3:3/4. ఇక్కడ డినామినేటర్లు ఈక్వల్ చేసుకోవాలండి. డినామినేటర్ 2, 3, 4 ఉన్నది. దీని యొక్క ఎల్సిఎం చేసినట్లయితే 2 1s 3 2 2s. ఓకే, టోటల్లీ 2 × 3 × 2 అది మనకి ఎల్సిఎం అవుతుంది. 2 3s 6 6 2s 12 అనేది ఎల్సిఎం. అంటే ఈ యొక్క డినామినేటర్ని మనం 12 వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. మీన్స్ 1/2 2ని 12 చేయాలి అంటే 6 చే మల్టిప్లై చేయండి, 6 చే డివైడ్ చేయండి, దెన్ ఇట్ విల్ బికమ్ 6/12. ఓకే, నెక్స్ట్ 2/3ని 12 చేయాలి అంటే 3ని 4 చే మల్టిప్లై చేయండి, 3 4s 12 కాబట్టి 2 4s 8 3 4s 12. అండ్ 3/4ని ఈ యొక్క డినామినేటర్ని 12 చేయాలంటే 3 చే మల్టిప్లై చేయండి, 3 3s 9/12. మనకు వచ్చినవి చూడండి, 6/12, 8/12, 9/12. ఈ మూడిట్లో కూడా డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి డైరెక్ట్ వీ కెన్ రైట్ న్యూమరేటర్, దట్ ఈస్ 6:8:9. 6 8 9. నా చూడండి, వీటిని సమ్ చేసినట్లయితే 6 + 8 14, 14 + 9 23. టోటల్ మనకు 23 పార్ట్స్ అనుకోండి. టోటల్ 23 అంటే ఈచ్ పార్ట్ ఎంత అవుతుంది అంటే టోటల్ నెంబర్ 736 అండి. 736 23 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే 736 23తో డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ వచ్చేస్తుంది. దెన్ 736 డివైడ్ విత్ 23, 23 3s 69, 73 - 69 46 remaining, 23 2s 46. Then you will get here each part is 32. Each part is 32. Now the question is second number అడిగాడు. ఇది ఫస్ట్ వన్ అండి, ఇది సెకండ్ వన్, ఇది థర్డ్ వన్. ఓకే, 1 part 32 అండి. 8 parts ఎంత? సెకండ్ వన్ అడిగాడు కాబట్టి సెకండ్ పార్ట్ ఎంత అంటే 8 కాబట్టి 8 × 32. 8 2s 16, 8 3s 24 + 1 25. 256 is the answer అండి. ఇలా చేయాలి. హోప్ యూ గాట్ ఇట్. చూడండి, అగైన్ డినామినేటర్ని ఈక్వల్ చేసుకోవాలి. దెన్ యూ విల్ గెట్ ద ఎల్సిఎం ఈస్ 12. మేక్ డినామినేటర్స్ ఆర్ 12. డినామినేటర్ని 12 చేయాలి అంటే ఎలా ప్లాన్ చేయాలి? ఇక్కడ 2 ఉంది కాబట్టి 6 చే మల్టిప్లై చేయండి, 3 ఉంది కాబట్టి 4 చే మల్టిప్లై చేయండి, 4 ఉంది కాబట్టి 4 3s 12, 12 చే మల్టిప్లై. డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్ 6 8 9, 6 8 9 అది రేషియో. 6 + 8 14 + 9 23 కాబట్టి టోటల్ 23 పార్ట్స్ అండి. ఈ 736ని 23 పార్ట్స్ డివైడ్ చేస్తే ఈచ్ పార్ట్ యూ విల్ గెట్ 32. నౌ సెకండ్ నెంబర్ అడిగాడు కాబట్టి సెకండ్ నెంబర్ ఏంటిది మనకి ఇక్కడ 8 × 32, దెన్ యూ విల్ గెట్ 256. దట్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. ప్రతి సంఖ్య నుండి 9 సబ్ట్రాక్ట్ చేశాడు, రిమూవ్ చేశాడు. చూడండి, 3:5 రేషియో కాబట్టి 3x/5x రాస్తున్నాను. ఓకే, 3:5 ఎప్పుడైనా రేషియో వచ్చినప్పుడు ఇక వేరియబుల్ తీసుకోండి, 3x/5x. ప్రతి సంఖ్య నుండి 9 తీసివేస్తే 9 రిమూవ్ చేసిండు కాబట్టి ఇందులో నుంచి -9, ఇందులో నుంచి -9. దెన్ యూ విల్ గెట్ ద న్యూ నెంబర్ ఈజ్ 12/23. అప్పుడు ఆ రెండు సంఖ్యల మొత్తము మనకు వచ్చిన తర్వాత ఈ రేషియోలో సబ్స్టిట్యూట్ చేసి వాటి యొక్క సమ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క కాన్సెప్ట్, ఇది ఒక్కటే అర్థమైనట్లయితే మీరు ఈజీగా చేయగలుగుతారండి. లిజన్ అగైన్, రెండు సంఖ్యలు 3:5 రేషియోలో ఉన్నాయి. సో ఐ రోట్ హియర్ 3x/5x. ప్రతి సంఖ్య నుంచి 9 తీసివేసిండు, ఇందులో నుంచి 9 తీసేయండి, ఇందులో నుంచి 9 తీసేయండి. దెన్ యూ విల్ గెట్ ద న్యూ నెంబర్ ఇస్ 12/23 ఇన్ రేషియో ఇన్ 12/23. 12/23 రేషియోలో ఉన్నాయి. అయితే ఆ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అంటున్నాడు చూడండి. నా మేక్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 23 × 3, 23 × 3. ఓకే, 23 3s 69x minus 23 × 9 అండి. 9 3s 27, 9 2s 18 + 2 207. దట్స్ గుడ్. అండ్ హియర్ 12 × this one అండి. 12 5s 60x
minus 12 9 ja 108. Okay, now write x terms in one side. 69x bring minus 60x minus 108, this minus 207 becomes plus 207. 69 and minus 60, that is 9x equal to 207. Listen, 108, 207 minus 108, 108 plus 100, 208, 1 less, so 99, 9 11 times, so x value 11 అండి, x value 11 వచ్చేసింది. ఓకే, నౌ సమ్ ఆఫ్ ది టర్మ్స్ అన్నాడు చూడండి, 3 plus 5 8, ఇది 8x కాబట్టి 8 into 11, that is 88 is the answer అండి. సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నాడు, ఇది 3x, ఇది 5x, 3x 5x 8x, 8 into x అంటే 11, 8 11 జా 88. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఒక దీర్ఘ చతురస్రాకార దిమ్మె, నథింగ్ బట్ క్యూబాయిడ్. ఓకే, సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా 7488. యా, క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా 7488 ఇచ్చాడండి. క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా. క్యూబాయిడ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 2 LB plus BH plus LH is equal to 7488. ఓకే, నౌ పొడవు వెడల్పు ఎత్తుల నిష్పత్తి, లెంత్ బ్రెడ్త్ హైట్. ఓకే, ఇది L, ఇది B, ఇది H. ఇది L అండి, ఇది B, ఇది H. ఓకే, 2 అటు పోయింది అనుకోండి, బై అవుతుంది. ఇప్పుడు చూడండి, L అంటే 4x అనుకోండి, B అంటే 3x ప్లస్ B 3x, H is the 2x, L 4x and height is the 2x is equal to 2 అటు పోతే బై అవుతుంది, 2 3 జా 6 అండి, 14 రిమైనింగ్, 2 7 జా 2 4 జా 8, 2 4 జా 8, 3744. Now here 4 3 is 12x square, 3 2 is 6x square, 4 2 is 8x square equal to 3744. 8 6 14 అండి, 14 plus 12 that is 26x square equal to 3744 and x square equal to 3744 by 26. 3744 by 26. Now make cancel it. 26 1 ja 26, 11 remaining, 11 4 114 remaining. 26 4 ja 4 6 ja 24, 4 2 ja 8 plus 2 10 104. Okay, 26 4 ja 104, 114 minus 104, again 10 remaining. And here last we have the 4, 104, 26 4 ja. Okay, x square equal to we got 144, x equal to root 144, that is nothing but 12 and we got x value 12. Now the question is, aina వెడల్పు ఎంత, breadth, ఇది length, ఇది breadth equal to 3 కాబట్టి 3x కాబట్టి b equal to 3 into x is 12, b is equal to 12 3 is 36. If you given centimeter, yeah, 36 centimeter. This is the process we need to do to solve this problem. And next one, 3 power 160 minus 3 power 151 by 3 power 150. చూడండి, అన్నిట్లో స్మాలెస్ట్ వన్ 150 ఉన్నది కాబట్టి సరే, ఈ న్యూమరేటర్ స్మాలెస్ట్ వన్ 151 కాబట్టి 3 power 151 కామన్ తీయండి. యా, 3 power 160 ఉందండి, 151 కామన్ పోతే 160 minus 150, 3 power 9 రిమైనింగ్ మైనస్ 3 power 151 టోటల్ కామన్ తీసాము కాబట్టి 1 by 3 power 150. ఏ పవర్ m by ఏ పవర్ n, ఇదంతా మనము ఎంట్రన్స్లో చెయ్యము కాబట్టి 150 క్యాన్సిల్ అయితే 1 మిగులుతుంది అండి. దెన్ ఆన్సర్ ఈజ్ 3 of 3 power 9 minus 1. 150 క్యాన్సిల్ అయినాయి, 151 ఉన్నాయి కాబట్టి 1 రిమైనింగ్, 3 power 1 of 3 power 9 minus 1. ఇట్ కెన్ ఇంకా రాయాలి అనుకుంటే 3 power 1 into 3 power 9, 3 power 10 minus 3, ఇలా అయినా ఉంటుంది, ఇదైనా ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 3, 4 అనే బిందు రేఖ
y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ 2/3 పై ఉన్నట్లయితే a యొక్క విలువ ఎంత? ఏం లేదండి, ఈ పాయింట్ దీనిపై ఉన్నది అంటే దీనిని పాయింట్ అనేది సాటిస్ఫై చేయాలి. ఇది x, ఇది y, x కోఆర్డినేట్, ఇది y కోఆర్డినేట్. y మీన్స్ హియర్ 4 is equal to a into x means 3 plus 2/3. x, y values ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. 3 bring this side become 3 4 ja 12 equal to 3a plus 2 అండి. 3a equal to 2 bring this side 12 minus 2. 3a equal to 12 minus 2 అంటే 10. a is equal to 10/3. a equal to 10/3 అంటే ఒక షడ్భుజానికి గీయగల గరిష్ట కర్ణాలు. షడ్భుజి అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్ని ఉంటాయండి? 6 సైడ్స్ ఉంటాయి. పంచభుజి 5 ఉంటాయి. ఓకేనా? గరిష్ట కర్ణాలు అన్నాడు, డయాగ్నల్స్. ఓకే, హెక్సాగానికి మనము ఎన్ని డయాగ్నల్స్ డ్రా చేయగలం అంటున్నాడు. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇచ్చినప్పుడు డయాగ్నల్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి n of n minus 3/2. n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, n of n minus 3/2. మరి షడ్భుజి అన్నాడు కాబట్టి 6 సైడ్స్ ఉన్నాయి. 6 of 6 minus 3/2 దట్ ఈస్ 6 into 3/2. 6 into 6 minus 3 means 3/2. 2 3 times అండి. 3 3s 3 into 3 we got 3 into 3 9. అంటే మాక్సిమం మనము ఎన్ని డయాగ్నల్స్ డ్రా చేయొచ్చు అంటే 9 డయాగ్నల్స్ డ్రా చేయొచ్చు. చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే ఇది షడ్భుజి. ఈ షడ్భుజికి ఎన్ని డయాగ్నల్స్ డ్రా చేయొచ్చు చూద్దాం. 1 2 3 అండ్ 4 5 6 7 8 9 మొత్తము 9 డయాగ్నల్స్ డ్రా చేయొచ్చు. కమింగ్ టు 3 and 7 ఈ రెండింటిచే భాగించబడి 2 అంకెల సంఖ్యల మొత్తం. క్వశ్చన్ చూడండి, 3 మరియు 7 రెండింటిచే భాగించబడాలి. అవి 2 అంకెల సంఖ్యలే ఉండాలి. వాటి యొక్క మొత్తం ఎంత అంటున్నాడు. చూడండి 3 7 రెండింటిచే భాగించబడాలంటే దాని యొక్క ఎల్సిఎం అండి 3 7 జా 3 7 రెండు ప్రైమ్ నెంబర్సే కాబట్టి 21. అంటే 21 యొక్క మల్టిపుల్స్ అనేవి 3 7 చే డివైడ్ కాబడతాయి. 21 మల్టిపుల్స్ ఏందండి? 21 21 2 జా 42, 21 3 జా 63, 21 4 జా 84, 21 5 జా 105. నో నీడ్, ఎందుకంటే 2 అంకెల సంఖ్యలు 2 డిజిట్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఇవి. 4 3 7 to 9 plus 1 10 అండి. 8 9 15 plus 4 19 plus 2 21. 2 10 ఏంటిది? 3 మరియు 7 చే రెండింటిచే భాగించబడే 2 అంకెల సంఖ్యలు. ఇవి 2 అంకెల సంఖ్యలు, 2 డిజిట్ నెంబర్స్ 4 ఉన్నాయి. వీటి యొక్క సమ్ ఎంత అంటే 210 అవుతుంది. ఇలా చేయాలి. నెక్స్ట్, 2 వృత్తాల వైశాల్యాల నిష్పత్తి. ఏరియా ఆఫ్ వైశాల్యాలు అంటే ఏరియా అండి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. 2 ఉన్నాయి కాబట్టి పై r1 స్క్వేర్ పై r2 స్క్వేర్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ 4:9. పై బోత్ సైడ్ క్యాన్సల్. r1/r2 హోల్ స్క్వేర్, రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి 4/9 అవుతుంది. స్క్వేర్ బ్రింగ్ ది సైడ్ రూట్ అవుతుంది కాబట్టి r1/r2 ఈక్వల్ టు √4/9 అండి. దట్ ఈస్ 2/3. అంటే r1 2 r2 3 అని అర్థం. 2/3. ఇప్పుడు వాటి వృత్త పరిధుల నిష్పత్తి అంటున్నాడు. వృత్త పరిధి ఏంటిదండి? 2πr1 = 2πr2. ఇందులో కూడా 2π క్యాన్సిల్ అవుతుంది కాబట్టి r1 = r2 అని అర్థం. దట్ ఈస్ ఇక్కడ r1 ఏంటి అంటే మనకు 2:3 అవుతుంది. ఓకే, r1 = r2 ఈక్వల్ టు 2:3. మళ్ళీ చూడండి వైశాల్యాలు అన్నాడు. πr1² = πr² ఈక్వల్ టు 4:9. పై క్యాన్సల్. r1² = r2² అంటే r1/r2 రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4/9. స్క్వేర్ బ్రింగ్ ది సైడ్ బికమ్ √9. r1/r2 ఈక్వల్ టు √4/9. √4 అంటే 2, √9 అంటే 3 అండి. 2/3 వచ్చేసింది. ఇప్పుడు వాడు వృత్త పరిధి అన్నాడు. వృత్త పరిధి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr1 = 2πr2. బోత్ సైడ్ 2π క్యాన్సల్. r1 = r2. ఆల్రెడీ వి నో r1 = r2 is 2:3. దట్స్ ద ఆన్సర్ is 2:3.